2019లో రెండు ప్రధాన పార్టీలు ముస్లింలకే సీట్లు కేటాయించాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన అంజాద్ బాషా 54,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈసారి జగన్ సిట్టింగ్కే సీటు కేటాయిస్తే చంద్రబాబు మాత్రం కొత్త ప్రయోగం చేసి రెడ్డికి సీటు కేటాయించారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి భార్య మాధవిరెడ్డిని బరిలోకి దించారు. కడప నియోజకవర్గంలో ఈసారి పోటీ మైనార్టీ వర్సెస్ నాన్ మైనార్టీలా ఉండబోతోంది. కాంగ్రెస్ తరఫున తుమన్ ఖల్వాల్, అజల్ అలీ ఖాన్ పోటీ చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉండే కమలాపురంలో వరుసగా 2 సార్లు విజయం సాధించిన వైసీపీ 2024లోనే ఇక్కడ గెలవాలని కృతనిశ్చయంతో ఉంది. వరుసగా 3 సార్లు ఓడిపోయినప్పటికీ ఉత్తా నరసింహారెడ్డి కుటుంబానికే టికెట్ కేటాయించిన చంద్రబాబు పుత్తా చైతన్యరెడ్డిని బరిలోకి దింపుతున్నారు. వైసీపీ తరఫున సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున గాలి చంద్ర పోటీ చేస్తున్నారు. జమ్మలమడుగులో వైసీపీ బలంగా ఉంది. 2024లో కూడా వైసీపీ మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డినే బరిలో దించింది. కడప జిల్లాలో పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చిన సీట్లలో బద్వేల్ తర్వాత జమ్మలమడుగు ఒకటి. ఆ పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున పాముల బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల. ఇక్కడి నుంచి ముచ్చటగా 3వసారి జగన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 2019లో 90,000 మెజార్టీతో ఇక్కడి నుంచి జగన్ బంపర్ మెజార్టీతో గెలిచారు. టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ స్థానం నుంచి షర్మిల పోటీలో ఉండడంతో పులివెందుల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ తరఫున మూలం రెడ్డి, ధ్రువకుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. డైమండ్ సిటీ ఆఫ్ ఏపీగా పేరుగాంచిన పొద్దుటూరులో వరుసగా 2 సార్లు గెలిచిన వైసీపీ 3వసారి జెండా ఎగరేయాలని భావిస్తుంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి టికెట్ ఖరారైంది. టీడీపీ నుంచి వరదరాజులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున షేక్ పూల మహమ్మద్ నజీర్ పోటీ చేస్తున్నారు.